హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. పునీత మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు 11 శిష్యులకు ప్రత్యక్షమై వారితో ఇట్లా నేను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక. చిన్నప్పుడు మా అమ్మ ఊరెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతుండేది. అయ్యా, తలుపేసుకొని పండుకోండి, గడబెట్టి నిద్రపోండి, అలా ఫ్యాన్లు ఆఫ్ చేయండి, లైట్లు ఆఫ్ చేయండి, కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా చూసుకోండి అని ఎన్నో జాగ్రత్తలు చెప్తూ, ఇదిగో సాగలామ వస్తే వేడి వేడి అన్నం పెట్టండి, వేడి వేడి కూర వేయండి, మంచిగా పెట్టండి, ఎవరైనా మరి ఆకలితో ఇంటికి వచ్చినటువంటి వారికి వేడివేడి అన్నం పెట్టండి, వేడివేడి కూర పెట్టండి అని ఎన్నో చెప్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్తుండేది. ఊరు వెళ్ళేటప్పుడు మా అమ్మ ఎప్పుడు ఊరి పోయిద్దా అని మేము ఎదురుస్తాం. మా అమ్మ చెప్తా ఉంటుంది, అయ్యా అది జాగ్రత్త, అయ్యా ఇది జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, అది జాగ్రత్త అని ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉండేది. సరేమ్మా 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 సరే 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 అనుకుంటా అమ్మను బస్ ఎక్కించేది. అమ్మ ఊరి పోయేది. ఇంట్లోకి వచ్చినాక మనదే రాజ్యం. ఇక విర్రవీగటం, మనల్ని మించిన వాడు లేడు, మనదే ఇల్లంతా అని మొత్తం లైట్లు వేసుకుంటూ ఫ్యాన్లు వేసుకుంటూ ఎగురుడు, ఇక టీవీ పెట్టుకుని ఫుల్ సౌండ్ పెట్టుకునేది. ఇదంతా అది ఒకనాటి సంతోషం. ప్రియ స్నేహితులారా, ఈరోజు యేసు ప్రభు కూడా మోక్షానికి పోయేటప్పుడు అపోస్తలకు అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు, చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇదిగో మీరు ప్రపంచమందంతటా తిరిగే సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, విశ్వసించి జ్ఞాన స్నానం పొందువాడు రక్షింపబడును అని యేసు ప్రభు వారికి జాగ్రత్తలతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్తూ ఉన్నాడు. ఇదిగో మీరు నా నామమున దెయ్యములను వెళ్ళగొడతారు, ఇదిగో మీకు ప్లస్ పాయింట్, అన్య భాషలను మాట్లాడేదరు, ఇదిగో మీకు పెద్ద బహుమానం ఉందని, ఇంకా పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను మీకు హాని కలుగదు, రోగులపై హస్తం నుంచి ప్రార్థించిన
తైలముతో అభిషేకించిన వారు స్వస్థత పొంది ఆయురారోగ్యాలు పొందుతారు అని యేసు ప్రభు కొన్ని బాధ్యతలను మరి వారికి అన్ని అప్పచెప్తూ యేసు ప్రభు ఈ దినమున మోక్షానికి బయలుదేరుతూ ఉన్నారు. యేసు ప్రభు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసము చేశాడు. సైతాను శోధించినటువంటి కొండ ఒకటి ఉన్నది. తర్వాత తాబోరు పర్వతం పైన యేసు ప్రభు దివ్య రూపధారణ చెంది ఉన్నారు. ఇక 3వ కొండ యేసు ప్రభు కల్వరి కొండ పైన మరణం పొంది ఉన్నారు. ఇక ఆఖరి కొండ ఒలీవల కొండ. ఆ ఒలీవు కొండ మీద నుంచి మన యేసు ప్రభు ఆయన మోక్షారోహణమైనాడు. కనుక మనము ఇశ్రాయేలు దేశం అంటే, యేసు ప్రభు యొక్క పాలస్తీనా దేశం అంటే ఎక్కువగా కొండలు లోయలు ఉంటవి. ఆ కొండల ప్రదేశంలో, ఆ కొండల దేశంలోనే యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. కనుక కొండలు అంటే మామూలుగా అవి ఎత్తైనటువంటి స్థలములు. ఆ ఎత్తైన స్థలములలో దేవుడు అక్కడ ఉంటాడని ఆనాటి ప్రజలు ఈనాడు కూడా ఎంతోమంది విశ్వసిస్తూ ఉన్నారు. ఎత్తైన కొండలపైన దేవుడు ఆసీనుడు అవుతాడని, ఎత్తైన కొండలపైన దేవుడు అక్కడ నుండి పరిపాలిస్తాడని, ఎత్తైనటువంటి కొండలు దేవుని యొక్క ఉన్నత స్థానములన్నీ ప్రజలు భావించేటటువంటి వారు. అంతేకాకుండా యేసు ప్రభు మోక్షారోహణం అవుతున్నాడు. యేసు ప్రభు ఉత్థానమైన తరువాత, సమాధి నుండి జీవంతో లేచిన తరువాత యేసు ప్రభు 40 దినాలు అపోస్తులకు, శిష్యులకు, ఇతరమైనటువంటి ప్రజలకు కనిపించి యేసు ప్రభు తాను మరణాన్ని జయించి మృత్యుంజయుడైనాడని తనను తాను తన అపోస్తులకు, శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత 40 దినాలు అందరికీ కనిపించి, ఆనాటి యేసు ప్రభు కనిపించి 40వ దినమున యేసు ప్రభు మోక్షారోహణం అవుతున్నారు. ఒలీవు కొండ పైనుంచి యేసు ప్రభు మోక్షారోహణం అవుతున్నారు. మనము మహిమ దేవరహస్యాలలో 2వ దేవరహస్యమైనటువంటి యేసు ప్రభు యొక్క మోక్షారోహణమును ధ్యానిస్తూ మనం జపమాల దేవరహస్యాన్ని జపిస్తాము. ఇది మనము ఈ వేద సత్యాన్ని మనం ధ్యానిస్తూ యేసు ప్రభు మోక్షారోహణం అవుతూ ఉన్నాడు. యేసు ప్రభు మోక్షారోహణము అవుతూ వారికి ఒక మాట చెప్పినారు. ఇదిగో నేను వెళ్ళి పవిత్రాత్మను పంపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. నేను వెళితే నేను తండ్రిని వేడుకొని మీకు పరిశుద్ధాత్మను పంపిస్తానని యేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక మనము ఆరోహణము అంటే యేసు ప్రభు మోక్షారోహణం అవుతున్నారు. ఆ తర్వాత పవిత్రాత్మ అవరోహణము అవుతూ ఉన్నారు. కనుక యేసు ప్రభు మోక్షానికి ఎత్తబడుతూ ఆరోహణం అవుతూ యేసు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత నేను మీకు ఒక ఆదరణకర్తను, ఓదార్చు వారిని పంపిస్తాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకే చాలామంది యేసు ప్రభు వైపు చూస్తూ ఉంటారు. యేసు ప్రభు మరణించిన తర్వాత జీవముతో 3వ దినమున ఉత్థానమై అపోస్తులకు, శిష్యులకు, ఇతరమైనటువంటి వారికి కనపడి, వారికి దర్శనమై, వారికి కనిపించి యేసు ప్రభు ప్రత్యక్షపరుచుకొని ఆ తర్వాత 40 దినమున యేసు ప్రభు మోక్షారోహణం అవుతున్నారు. యేసు ప్రభు మోక్షారోహణం అవుతున్నారంటే ఈరోజు యేసు ప్రభు పరలోకంలో పట్టాభిషేకం జరుగుతూ ఉన్నది. యేసు ప్రభు మోక్షానికి ఎత్తబడిన తర్వాత తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉన్నారు. మనము విశ్వాసంగ్రంలో మనం జపిస్తూ ఉంటాము. యేసు ప్రభు మోక్షారోహణమైన తర్వాత తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై అక్కడ నుండి జీవించే వారులను, చనిపోయిన వారులను తీర్పు చేయటకు వచ్చును అని మన విశ్వాసంగ్రంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. కనుక ఈ రోజున యేసు ప్రభు మోక్షారోహణం ఎందుకు అవుతున్నారు?
యేసు ప్రభు అక్కడ పట్టాభిషేకం పొందుతూ ఉన్నారు. తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడవుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభుకి మోక్షంలో పట్టాభిషేకము జరిగినటువంటి రోజు కనుక ఆ పండుగను మనం ఈ దినమున కొనియాడుతూ ఉన్నాము. కనుక యేసు ప్రభు మోక్షారోహణమై పరలోకానికి భూలోకానికి యేసు ప్రభు ఆయన పట్టాభిషిక్తుడై అక్కడ నుండి మనకు పరిపాలన గావిస్తూ ఉంటారు. అయితే మనం పునీత లూకా గారు రాసినటువంటి సువిశేషంలో మనం ధ్యానించిన ఎడల యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఒక మేఘము అలా ఆవరించినది. అంటే మేఘము ఎందుకు ఆవరిస్తుందంటే మేఘం అనేది దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క పవిత్ర స్థానమని ఆనాటి ప్రజలు వాళ్ళు నమ్మేటటువంటి వారు. మేఘాల మీదనే దేవుడు విహరిస్తాడని, మేఘాల మీదనే దేవుడు ప్రయాణం చేస్తాడని, మేఘాలే దేవుని యొక్క ప్రస్థానం అని, మేఘాల ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలపైనే దేవుడు సింహాసనాసీనుడు అవుతాడని ప్రజలు విశ్వసించేటటువంటి వారు. కనుక యేసు ప్రభు ఆ విధంగా మోక్షములకు ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఒక మేఘము అడ్డు వచ్చినప్పుడు యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడినాడని, మోక్షానికి ఎత్తబడినారని వారు విశ్వసించేటటువంటి వారు. ప్రియ స్నేహితులారా, లోకాలు ఎన్ని అంటే కొంతమంది 3 అంటారు, కొంతమంది 7 అంటారు. పోయి చూసింది ఎవడూ లేదు, చూసింది మాత్రం ఎవరు లేదు. కాకపోతే మేఘాల పైన ఒక లోకము ఉన్నదని, భూమి కింద కూడా మరో లోకం ఉందని నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళని భూమిలో పెడతారు కనుక వాళ్ళు భూమి కిందికి పోతారని, కింది నుంచి పైకి పోతారని ఈ విధంగా నమ్మేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక చనిపోయిన తర్వాత అందరూ పరలోకానికి ఎత్తబడతారని, మోక్షానికి ఎత్తబడతారని, ఇదిగో మనకు ఈ యొక్క ఆకాశము పైన మరో లోకం ఉంటుందని నమ్మేటటువంటి వారు. కనుక యేసు ప్రభు మోక్షానికి ఎత్తబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు అక్కడ పరలోకం ఉంటుంది, దేవదూతలు ఉంటారు, అక్కడే పునీతులు ఉంటారు, పవిత్రులు ఉంటారు అని, దేవదూతలు ఉంటారని నమ్మేటటువంటి వారు, విశ్వసించేటటువంటి వారు. యేసు ప్రభు ఈ దినమున పరలోకానికి ఎత్తబడుతున్నాడు. ఆ విధంగా ఆకాశంలోనికి ఎత్తబడుతూ ఉన్నప్పుడు తన దివ్య శక్తి ద్వారా తాను ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఒక మేఘం ఆవరించినప్పుడు యేసు ప్రభు అదృశ్యమై ఉన్నారు. అంటే పరలోకంలోనికి ప్రవేశించాడు అని ఆనాటి ప్రజలు విశ్వసించేటటువంటి వారు. కనుక యేసు ప్రభు దేవుడు పైనుంటాడు, దేవదూతలు పైనుంచి దిగి వస్తారు, కనుక చనిపోయిన వారి ఆత్మలు పైకి పోతాయి అని ఈ విధంగా విశ్వసించేటటువంటి వారు. కనుక ప్రియ స్నేహితులారా, ఆకాశము అనేది దేవుని యొక్క సింహాసనము. కనుక దేవుడు ఆకాశంలో ఉండి మనకు అక్కడ నుండి పరిపాలన గావిస్తాడని మనం నమ్ముతాము. ఎందుకంటే మనకు వర్షం వచ్చేది ఆకాశంలో నుండి, మనకు ఉరుములు మెరుపులు వచ్చేది ఆకాశంలో నుండి, మనకు వడగండ్లు వచ్చేవి కూడా మనకు ఆకాశంలో నుండి. ఈ మధ్యనే కప్పలు వస్తున్నవి, ఈ మధ్యనే చేపలు కూడా పడుతున్నాయి. అవునా కాదా? ఆకాశంలో నుంచే పడుతూ ఉన్నవి. ఇవన్నీ మనకు పైనుంచి పడుతూ ఉంటాయి. కనుక దేవుడు పైన ఉండి పైనుండి మనకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని, ఆశీర్వాదాలు మనపైన అమితముగా కురిపిస్తాడని, కుంభవృష్టిగా దేవుడు కురిపిస్తాడని మనం విశ్వసిస్తూ ఉన్నాము. కనుక దేవుడు ఆకాశంలో ఉన్నాడు అని, ఆ ఆకాశంలోనికి యేసు ప్రభు ఎత్తబడినాడని, ఆ ఆకాశములోనే దేవుని యొక్క సింహాసనం ఉన్నదని, ఆ ఆకాశంలోనే దేవుడు యొక్క కుడి ప్రక్కన యేసు ప్రభు ఆసీనుడైనాడని, అక్కడే యేసు ప్రభువు పట్టాభిషేకమైనదని, అక్కడ నుంచే దేవుడు పాలిస్తాడని మనం విశ్వసిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు ఆకాశమునకు ఎత్తబడుతూ ఉన్నప్పుడు అపోస్తులు, శిష్యులు వాళ్ళందరూ తమ కళ్ళారా చూచారు. యేసు ప్రభు ఎత్తబడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు జాగ్రత్తలు చెప్పి, బాధ్యతలు అప్పచెప్పి మోక్షమునకు ఎత్తబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగానే తేరిపార చూస్తూ ఉన్నారు, ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నారు. ఆ విధంగా యేసు ప్రభు ఎత్తబడుతున్నప్పుడు
మేఘము అడ్డు వచ్చినప్పుడు యేసు ప్రభు పరలోకంలో ప్రవేశించాడని విశ్వాసులు, ఆనాడే అపోస్తులు, శిష్యులు వారు విశ్వసించారు. కనుక ప్రియ స్నేహితులారా, మనకు మోక్షారోహణ పండుగకి ఒక తేదీ అంటే ఏమీ ఉండదు. మనకు ఎందుకు క్రిస్మస్ పండుగ అంటే డిసెంబర్ 25న చెప్తాము. మనకు ఎందుకు యేసు ప్రభు మోక్షారోహణ పండుగకు ఎందుకు తేదీ లేదంటే అది కాలాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించినారు. కనుక మన శ్రీసభ పెద్దలు ఈ మోక్షారోహణ పండుగను కాలాన్ని బట్టి, కాల నిర్ణయాలను బట్టి, ఇంకా కాల వ్యవధిని బట్టి, కాలంలో వచ్చేటటువంటి మార్పులను బట్టి ఈ యొక్క పండుగను నిర్ణయించారు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడినాడని ఇంకా మాకు సెమినార్లో ఒక ప్రొఫెసర్ చెప్పేటటువంటి వాడు, యేసు ప్రభు ఏమని చెప్పినాడు? పరలోకానికి ఎత్తబడినాడని. యేసు ప్రభు ఏమన్నాడు? పరలోకము ఎక్కడో లేదు, అది ఇక్కడనే మీ మధ్యనే ఉన్నది అని. లోకము, పరలోకము రెండు ఇక్కడే ఉన్నవి, అవి ఎక్కడో లేవు అని చెప్పారు. కనుక యేసు ప్రభు పరలోకానికి పోయినాడంటే మన మధ్యలోనికి వచ్చారు. యేసు ప్రభు మోక్షారోహణ కాకముందు భౌతికముగా మనతోనే ఉన్నారు, అపోస్తులతోనే ఉన్నారు, శిష్యులతోనే ఉన్నారు. మోక్షారోహణమైన తర్వాత యేసు ప్రభు పరలోకంలో ప్రవేశించినాడంటే యేసు ప్రభు యొక్క బోధనల ప్రకారము పరలోకము ఎక్కడో లేదు, అది ఇక్కడనే ఉన్నదంటే యేసు ప్రభు పరలోకంలోనే ప్రవేశించినారంటే యేసు ప్రభు మన మధ్యలోనికి వచ్చారని చెబుతూ ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు మనతోనే ఉన్నారు, మన చెంతనే ఉన్నారు, మనతో పాటే ఉన్నారు. కనుక ఈ దినమున మన మోక్షారోహణ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. మోక్షములో అక్కడ ఉన్నటువంటి పవిత్రులు, దేవదూతలు, సకల పునీతులు దేవుని నిత్యము స్తుతించి ఆరాధిస్తారు అని మనకు విశ్వాసము తెలుపుతూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, మనమందరము ఈ దినమున యేసు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ దినమున మన స్త్రీ సభ అమ్మల పండుగను కొనియాడుతుంది. అమ్మ పండుగ ఈరోజు మాతృ దినోత్సవము. కనుక ప్రతి ఒక్కరూ వారి యొక్క అమ్మను తలుచుకోవాలి, వారి అమ్మను జ్ఞాపకం చేసుకోవాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజున మనం అమ్మ పండుగను, మాతృ దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. చాలామంది ఈ రోజుల్లో మనం అనుకుంటాం, మరి అమ్మతో మాట్లాడనటువంటి పిల్లలు ఎందరో ఉన్నారు. అమ్మ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, మా పిల్లలు నన్ను పలకరిస్తారు, మా పిల్లలు నా గురించి ఆలోచన చేస్తారు అని ఆలోచించేటటువంటి అమ్మలు కూడా ఉన్నారు. కనుక ఈ రోజున అమ్మతో మాట్లాడాలని, అమ్మతో గడపాలని అనుకుంటూ ఉంటారు. ఈ రోజున కొంతమంది వెళ్ళి అమ్మతో కూర్చొని సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెడతారు, మిగతా రోజు కనపడరు. అంటే అమ్మకు ఒక రోజు కావాలన్నా ప్రతిరోజు అమ్మ గురించే ఆలోచన చేయాలి. కనుక మనము ఈ రోజున అమ్మ పండుగ, మనందరికీ అమ్మ ఎవరు? మేరీ మాత. మా అమ్మల కన్నా అమ్మ ఎవరు? మేరీ మాత. కనుక మేరీ మాత నెలలో మనం ఈ రోజున అమ్మ పండుగను కొనియాడుతూ ఉన్నాము. కనుక యేసు ప్రభువునకు లోకరక్షకునికి జన్మనిచ్చినటువంటి తల్లిని మనం గౌరవించాలి. మనకు రక్షణ దయచేయడానికి ఒక తల్లి కావాలి, ఆ తల్లి మరియ తల్లి. కనుక మరియ తల్లి ద్వారా మనకు రక్షణ భాగ్యము పొందడానికి రక్షకుని ప్రసాదించినటువంటి తల్లి. కనుక మనమందరము మరియ తల్లిని గౌరవించుదాము. ఈ దినమున మనము నర్సుల పండుగ, నర్సెస్ డే. ఈ రోజున నర్సు యొక్క వృత్తిని చేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రపంచ యుద్ధం సమయంలో ఎంతోమంది గాయాల పాలైనటువంటి వారు క్షతగాత్రులు అలమటిస్తూ ఉన్నారు. యుద్ధ రంగంలో, కథన రంగంలో ఎంతోమంది కాళ్ళు పోయి, చేతులు పోయి, గాయాలై, క్షతగాత్రులై, రక్తమోడుతూ అనేక రకాలుగా బాధపడుతున్నటువంటి సమయంలో డాక్టర్లు వెళ్ళి వాళ్ళు సేవలు చేస్తున్నారు.
అంటే ఒక డాక్టరే వాళ్ళకు ఏం కావాలి, ఏ మందు కావాలి, ఏ విధంగా వాళ్ళకు కట్టుకట్టాలి, ఏ మందు వేయాలి, ఏ టాబ్లెట్ వేయాలని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డాక్టర్ వేయాలంటే సేవలు సరిపోవడం లేదు కనుక ఆ యుద్ధ రంగంలో, ఆ కథన రంగంలో కల్లారా చూసినటువంటి నైటింగేల్ అనేటటువంటి ఆమె ఈ విధంగా డాక్టరు ఒక చోటనే ఉండి ఒక్కొక్క పేషెంట్ను చూసుకునేసరికి సమయం అయిపోతుంది, మిగతా వాళ్ళు వైద్య సేవలు అందక వాళ్ళు చనిపోతున్నారని గ్రహించి ఆమె నర్సులు అనేటటువంటి ఆమె సహాయం చేసేటటువంటి నర్సులను గురించి ఆలోచన చేసి నర్సులను ఏర్పాటు చేసినారు. డాక్టర్ చెప్పిపోతూ ఉంటారు, ఇదిగో ఈ మందు రాయాలి, ఆయింట్మెంట్ రాయాలి, టాబ్లెట్ వేయాలి, ఇంజక్షన్ వేయాలని చెప్తే నర్సులు అవి చేసుకుంటూ పోతారు. ఈ విధంగా వైద్య సేవలు మా యుద్ధ సమయంలో ఎంతో ఉపయోగపడతారని నర్సులను ఏర్పాటు చేయడమైనది. ఇక ప్రియ స్నేహితులారా, ఈ దినమున మనము సమాచార దినోత్సవంను కొనియాడుతూ ఉన్నాము. సమాచార విప్లవం అనేది మనందరి చేతిలోనే ఉన్నది. మనందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది. సెల్ ఫోన్ ద్వారా మనం రోజు కొన్ని సందేశాలను పంపుతూ ఉంటాము, కొన్ని చిత్రాలను పంపుతూ ఉంటాము, కొన్ని వీడియోలను పంపుతుంటాము, కొన్ని జోక్స్లను పంపుతూ ఉంటాము. రకరకాలైనవి మనం సెల్ ఫోన్ ద్వారా మన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు మనం పంపుతూ ఉంటాము. కానీ మనం పంపేటటువంటి వాటిల్లో క్రీస్తు సువార్త ఉన్నదా అని ఒకసారి గుర్తు చేసుకుందాము. కనుక ఈ సమాచారమును మనం ఈ సమాచార ప్రసార సాధనాలను మనము క్రీస్తు సువార్తకు ఎంతవరకు ఉపయోగిస్తున్నాము? కనీసం రోజుకొక వాక్యాన్నైనా, రోజుకొక వచనాన్నైనా మన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మనం పంపిస్తున్నామా? కొంతమంది ఎంతసేపు చూడు సైన్స్ పరమైనవి, జోకులు, వినోదాలు, హాస్యభరితమైనటువంటివి ఎన్నో పంపుతూ ఉంటారు. కానీ క్రీస్తు సందేశాన్ని, క్రీస్తు రక్షణ సందేశాన్ని పంపించేటటువంటి విధంగా మనం ఈ సమాచార ప్రసార సాధనాలను మనం ఎంతవరకు వినియోగిస్తూ ఉన్నాము? మన అందరికీ వాట్సాప్ ఉన్నది, మరి ఫేస్బుక్ కూడా చాలామందికి ఉన్నది. యూత్ అయితే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు బాగా ప్రాచుర్యంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతసేపు ఇదిగో నేను ఇది చేసినాను, అది చేసినాను, నేను బిందెతో నీళ్ళు మోసినాను, అలా ఇదిగో ఈ బట్టలు వేసుకున్నాను, ఇదిగో ఈ వేషం వేసినానని ఫోటోలు పంపిస్తూనే ఉంటారు. కానీ క్రీస్తు సువార్తను మనం ఎంతవరకు ఈ ప్రసార సాధనాల ద్వారా సమాచార విప్లవాన్ని మనం వినియోగించుకోగలుగుతున్నాము? ఇది కేవలము గురువులు, కన్యాస్త్రీలు ఉపదేశాలు చేసే పని మాత్రము కాదు. జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవురాలు వారు యేసు ప్రభువు గురించి సువార్తను మనం ప్రసారం చేయాలి. ఈ దినమున యేసు ప్రభువు మోక్షారోహణమయ్యేటప్పుడు అపోస్తులకు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పినారు? మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అన్నారు. కనుక యేసు ప్రభు మోక్షారోహణమయ్యేటప్పుడు మనకి ఈ మాట చెప్పారు. కనుక ఈ మాట ప్రకారం మనము సువార్తను ప్రబోధించాలి. మనము ఆ ముచ్చట చెప్తాము, ఈ ముచ్చట చెప్తాము, మనం ఆ ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట చెప్తాము. కానీ యేసు ప్రభు ఇంటి ముచ్చట ఎందుకు చెప్పరు? ఎందుకంటే యేసు ప్రభు ఇంటిలో మనం దూరడానికి స్థలం లేదు కాబట్టి, దూరలేము కాబట్టి, ఆ ఇంటి విషయాలు మనకు తెలియవు కాబట్టి యేసు ప్రభు ఇంటి విషయాలు మనం మాట్లాడం. యేసు ప్రభు, మరియ తల్లి, జోజప్ప గారి యొక్క విషయాలు మనం ఆ ఇంటి ముచ్చట, తిరుగుకుటుంబం ముచ్చట ఎక్కడా మాట్లాడం. అదే ఇంటి పక్క ఒకటి, ఇంటి వెనకాల, మన ఇంటి ముందు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ముచ్చట్లు మాత్రం బాగా చెప్తాం. పనిపోయిన కాడ ఇంకా బాగా చెప్తాం. అలుపు సలుపు రాకుండా మరి రోజంతా పని చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఊరిచ్చి చెప్తూ ఉంటాము. అది మాత్రం చాలా బాగుంటాయి. ఇటువంటి ముచ్చట్లు వినడానికి మాత్రం చెవులు బాగా మంచిగా చెవులు కోసుకుంటూ ఉంటాము. కానీ యేసు ప్రభు ఇంటి ముచ్చట ఎందుకు చెప్పము? మనం మంది ముచ్చట్లు అయితే బాగానే చెప్తాము, కానీ మరి తిరుగుకుటుంబం ముచ్చట మనం ఎందుకు చెప్పము అంటే, ప్రియ స్నేహితులారా, తిరుగుకుటుంబం గురించి చెప్పాలంటే మరి చాలా వరకు మనము ఆలోచన చేయాలి, వారి గురించి చాలా తెలియాలి. అదే మనం ఈ ఇంటి ముచ్చట, ఆ ఇంటి ముచ్చట చెప్పాలంటే చాలా త్వరగా చెప్తాము.
కనుక ప్రియ స్నేహితులారా, జ్ఞాన స్నానం పొందిన ప్రతి ఒక్కరూ సువార్తను ప్రబోధించాలి. యేసు ప్రభు మోక్షారోహణమయ్యేటప్పుడు అపోస్తలులకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి? ఇదిగో మీరు సువార్తను బోధించండి అని. కనుక ఈ రోజున మనం సమాచార దినోత్సవం సందర్భంగా ఈ రోజున మనం అనుకోవాలి, మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి, మనసులో ప్రమాణం చేసుకోవాలి, మనం యేసు ప్రభుతో ప్రతిజ్ఞ చేయాలి. మేము రోజుకు కనీసం ఒక వచనాన్నైనా కానీ, లేదా రోజుకు ఒక వాక్యమైనా కానీ, లేదా రోజుకొక యేసు ప్రభు గురించి ఒక విషయాన్నైనా నేను నా సెల్ ఫోన్ ద్వారా నేను నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు నేను చేరవేస్తానని మనసులో యేసు ప్రభుకు మాట ఇవ్వాలి. మనం అనేకమైనటువంటి విషయాలు, వీడియోలు చూసి సంబరపడిపోతుంటాము, మనం అనేకమైన జోకులు చూసి నవ్వుతూ ఉంటాము. కానీ విశ్వాసాన్ని పంచి మనకు రక్షణ దయచేసేటటువంటి సువార్తను మనం బోధించాలి. మనం మైకులు తీసుకొని బైబిల్ సంగన పెట్టుకొని ప్రసంగిస్తేనే కాదు సువార్త ప్రబోధ. మనము సెల్ ఫోన్ ద్వారా మన స్నేహితులకు, మనకు తెలిసినటువంటి వారికి, మనం ఏ గ్రూపులలో అయితే ఉన్నామో ఆ గ్రూపులలో యేసు ప్రభు గురించి రోజుకొక వచనాన్ని, రోజుకొక వాక్యాన్ని మనం పంపించి మన సువార్తను ప్రబోధించి మనం రక్షణ పొందుదాము. ఆ సువార్త ప్రబోధం ద్వారా ఎంతోమందిని క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మారుద్దాము, క్రీస్తు ప్రభు శిష్యులుగా తయారు చేద్దాము, వారు రక్షణ పొందేటట్లుగా మనం సహాయం చేద్దాము. కనుక ఈ మోక్షారోహణ పండుగ సందర్భమున మనమందరము మోక్షానికి పోవాలి. యేసు ప్రభు మనకంటే ముందుగా మోక్షానికి పోయినాడు. ఎందుకు? మనల్ని కూడా అక్కడికి తీసుకుపోవడానికి. యేసు ప్రభు ఒక్కడే పరలోకంలో ఉండడానికి పోలేదు, మనకు కూడా పరలోకంలో భాగ్యము కలగాలని, మనం కూడా పరలోకంలో పౌరులుగా ఉండాలని, మనం కూడా పరలోకానికి చెందిన వారముగా ఉండాలని, మనం కూడా పరలోకానికి పోవాలని, మనం కూడా మోక్షంలో చేరాలన్న ఉద్దేశంతో మనకందరికీ యేసు ప్రభు మనకంటే ముందుగా మోక్షంలోనికి పోయాడు. కనుక మనల్ని తీసుకుపోవడానికి ఆయన ముందుగా పోయాడు, మనకు స్థానం కల్పించడానికి యేసు ప్రభు మోక్షంలోనికి పోయాడు. కనుక జీవించుండగానే పరలోకానికి పోవచ్చు, జీవించుండగానే మోక్షానికి పోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అన్నటువంటి విధంగా యేసు ప్రభు మనకంటే ముందుగా మోక్షానికి వెళ్ళారు. కనుక మనం కూడా మోక్షానికి పోవాలి, మనం కూడా సువార్తను బోధించి మనం కూడా మోక్షానికి పోవాలి, మనకు కూడా మోక్షంలో స్థానం కలగాలి. కనుక యేసు ప్రభువు అప్పచెప్పినటువంటి బాధ్యతను మనం కూడా నిర్వర్తిస్తూ మనం కూడా పరలోక రాజ్యము బిడ్డలముగా, పరలోక రాజ్య వారసులంగా, పరలోక రాజ్య పౌరులంగా జీవించి మనం కూడా పరలోకంలో మోక్షంలో ప్రవేశించుదాము. ఆమేన్.